జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం మన దేశంలో 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా వచ్చినాయి. పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి కూడా సిద్ధమైపోయినాయి. చాలా మందికి ఈ ఎన్నికల గురించి తెలియకపోవచ్చు, కానీ ఈ ఎన్నికలు దేశ భద్రతకు అలాగే దేశ ప్రజల గౌరవానికి అలాగే భారతీయ జనతా పార్టీ దమ్ముకు ఛాలెంజ్ లాంటి ఎన్నికలు అన్నమాట. మామూలు ఎన్నికలు అయితే కాదు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అదే పాండిచ్చేరి అంటారు కదా, అది అస్సాము అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్నమాట. కేరళ విషయానికి వస్తే ఈ కేరళలో ఎలాగో బీజేపీ అనేది గెలిచే అవకాశం లే. ఇక్కడ కాంగ్రెస్ కూటమి కానీ లేదా కమ్యూనిస్ట్ కూటమి కానీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మునుపటి కంటే ఇంకా బలంగా ఎక్కువ సీట్లు గెలుచుకునేదానికి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి కాషాయ సైనికుడు కూడా చెప్పాలంటే ఒక యుద్ధం చేసినట్టు పనిచేస్తున్నారు. అట్లా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ అంటే. సరే, ఇక తమిళనాడు విషయానికి వద్దాం. ఈ తమిళనాడులో పోటీ అనేది హోరాహోరీగా ఉండాలి. అయితే ఇక్కడ బీజేపీ కూటమి ఏంటువంటి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ మధ్యన పేరెన్నికగన్నటువంటి ఒక సర్వే సంస్థ ఏంటువంటి IINS తెలియజేసింది. ఇక పాండిచ్చేరి విషయానికి వస్తే అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎన్నికలు మన జాతీయ భద్రతకు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు అన్నమాట. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక ఎత్తు అన్నమాట. అందుకు కారణం వచ్చేసి బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ అక్రమ వలసదారులు అందరూ కూడా ఈ పశ్చిమ బెంగాల్లోకి రావడమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి అన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నారు. దీంతో ఇది మన దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారిపోయింది. అందుకే మన భారతీయ జనతా పార్టీ ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను సీరియస్గా తీసుకునింది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పశ్చిమ బెంగాల్లో కనీసం 5 నుంచి 10 సీట్ల తేడాతో అయినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇక చివరగా అస్సాం విషయానికి వద్దాం. మన దేశానికి ఈ పశ్చిమ బెంగాల్ తర్వాత ఈ అస్సాం అనేది అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం అన్నమాట. అందుకు కారణం కూడా బంగ్లాదేశే. నిజానికి ఈ ఎన్నికలో అస్సాంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఒక జీవన్మరణ సమస్య అని చెప్పొచ్చు అనమాట. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ అస్సాంలో బంగ్లాదేశ్ అక్రమ ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా వస్తుంది. వీళ్ళు తమ జనాభాను పెంచుకోవడానికి రకరకాల పద్ధతులన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నేను సింపుల్గా ఒక మాట చెప్తా. ఎవడో వచ్చి మన పర్మిషన్ లేకుండా మన ఇంట్లో ఉంటే ఒప్పుకుంటామా? కనీసం అడుగైనా పెట్టేస్తామా? మెట్టుతో కొట్టి తరమా? అట్లాంటిది వాడెవడో ముక్కు మొహం తెలియనోడు, ఎవరికి సంబంధం లేనివాడు వచ్చి ఏదో మన వీధిలోనో మన ఊర్లోనో ఉంటే ఎట్టే ఒప్పుకుంటామా? వాడు దొంగనే లేకపోతే ఒక తీవ్రవాదనే, వాడు ఎవడని, వాడు ఎవడో వచ్చి ఉంటామంటే మనం ఎట్లా ఒప్పుకుంటామో అంటాలే. ఒప్పుకుంటారు ఎవరన్నా? కాబట్టి ఇక్కడ ప్రభుత్వ లోపాలు ఉన్నాయి. అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి. అరే ఎవడురా నువ్వు? ఈ కాదు నువ్వు ఎవడి ద్వారా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, నీకు ఏం పని అడా, ఏ ఊరోడివి నువ్వు ఏ దేశం ఓడివి అని చెప్పి అడగాల. ఎందుకంటే మన దేశంలో పరిస్థితులు ఆ మాదిరి ఉన్నాయి కాలబడి. సరే, వీళ్ళు వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి రకరకాల పద్ధతులన్నీ కూడా ఉపయోగిస్తున్నారని చెప్పినా కదా. వాటిలో ఒకటి వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించడం, రెండోది వచ్చేసి ల్యాండ్ జిహాదు, మూడోది వచ్చేసి ఒక్కొక్కరు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం అనమాట. వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు అనేది చేసుకుంటానే ఉంటారు. ఇక నాలుగోది వచ్చేసి మనిషికి కనీసం కావాలనే వాంటెడ్గా ఒక 1/2 డజన్ మంది అయినా కూడా పిల్లల్ని కండం అన్నమాట. ఇక 5వ విషయం వచ్చేసి బాల్య వివాహాలు చేయడం. అర్థమవుతుందా? వీటన్నింటి మూలంగా అస్సాంలో ఈ ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతా వస్తుంది. అంటే వాంటెడ్గా జరుగుతుంది అనమాట. 1901 నాటికి అస్సాంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. ఎంతమంది? 5 లక్షల మంది. కానీ ఈ దరిద్రబోటు కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగా 1951 నాటికి సడన్గా అస్సాంలో ముస్లింల జనాభా 20 లక్షలకు చేరుకునేది. ఇక ఇప్పుడైతే వాళ్ళ సంఖ్య ఏకంగా 40% చేరింది. అంటే అస్సాంలోని ప్రతి 100 మంది పౌరుల్లో 40 మంది ముస్లింలే అన్నమాట. దీని మూలంగా అస్సాంలో హిందువులు, గిరిజనులు చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. అందుకే వీళ్ళది జీవన్మరణ సమస్య అని చెప్పేసి నేను చెప్పింది. సరే, ప్రస్తుతం ఈ అస్సాంలో ఎన్నికలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే హిందువుల్లో విభజన తీసుకురాకుండా ఉండటానికి అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ తీవ్రమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే AGP
అలాగే బీపీఎఫ్ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునేది. ఇక కాంగ్రెస్ పార్టీ రైజోర్ దళ్ పార్టీతోనూ, అలాగే అస్సాం జాతీయ పరిషత్ పార్టీతోనూ, అలాగే ఈ కమ్యూనిస్టు పార్టీలతోనూ పొత్తు అంతా కూడా పెట్టుకునేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇక అస్సాంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలపైన పీపుల్స్ పల్స్ అనేటటువంటి సంస్థ ఒక భారీ ఒపీనియన్ పోల్ సర్వేని అయితే చేసింది. ఈ సర్వే ప్రకారం అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించినారన్నమాట. ఈ 5 ప్రాంతాలను చూసినప్పుడు అస్సాం రాజకీయాలు ఒకే విధంగా అయితే లేవు, ప్రతి చోట కూడా వేరువేరుగా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు వచ్చేసి మనకి 40% మంది ఉన్నారు, వాళ్ళు ఏమి 5%, 10% లేరు. 40% మంది ఉన్నప్పుడు ఇంకెట్టుంటుంది అంతా ఒకటిగా. ఎగువ అస్సాంలో ఎన్డీఏ బలంగా ఉండి అధిక శాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని అయితే కనబరుస్తుంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అలాగే రైజోర్ దళ్ బలం పెంచుకున్నట్టు కనపడుతుంది. ఇకపోతే శిబ్సాగర్ లో రైజోర్ దళ్ పోటీగా ఉంటే నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ అయితే బలపడింది. ఇకపోతే డూమ్ డుమా, పేర్లు చూడండి బలం ఉన్నాయి కదా, డూమ్ డుమా, డెర్గావు, సోనారి లాంటి చోట్ల ఈ క్లోజ్ ఫైట్ అయితే కనపడుతుంది. ఇకపోతే మధ్య అస్సాంలో ఈ రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావు, హోజై, కర్బీ అంగ్లాంగ్ వంటి జిల్లాల్లో ఈ పోటీ అనేది తీవ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్నటువంటి కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఇప్పటికే పార్టీకి అయితే నష్టం చేస్తున్నాయి. దింగు, దల్గా వంటి బలహీనమైన సీట్లు రైజోర్ దళకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బలహీన పడిపోయింది. ఇక ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏఐయుడిఎఫ్ కు అవకాశాలు అయితే కల్పిస్తాను. ఇక మన పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ 2026 మార్చి 9 నుంచి మొన్న 22వ తేదీ వరకు నిర్వహించినటువంటి ఈ ఫీల్డ్ సర్వే చూస్తే అస్సాం ఓటర్లు ఏమనుకుంటున్నారో క్లియర్గా తెలుస్తుంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగేటటువంటి పోరాటం మాత్రమే కాదు, ఇది అస్సాంలో గత 5 ఏళ్ల పాలన పైన ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు అన్నమాట. ఈ నేపథ్యంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అంతగా కనిపించడం లే. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనేటటువంటి 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఓటర్లంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఈ సర్వేలో తేలిపోయింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో అయితే వెల్లడైందనమాట. అంటే బీజేపీ సొంతంగానే మెజార్టీ మార్కును అయితే దాటే స్థాయిలో ఉండాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా కూడా స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని అయితే చూపిస్తుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరింత బలపడే అవకాశం కూడా ఉండాలి. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైనటువంటి ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, అలాగే బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. దీంతో మొత్తంగా ఎన్డీఏ కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే ఉండాలి. ఇదేమి మామూలు విషయం అయితే కాదు, అవునా కాదా? దీన్ని చూస్తే ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారని, స్థిరమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. అంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అస్సాంలో ముచ్చటగా 3వసారి కాషాయ జెండానైతే ఎగరేస్తుందన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది అస్సాం అసలు పరిస్థితి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ అస్సాం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఈ సర్వే అయితే స్పష్టం చేస్తుంది. స్థిరత్వం అలాగే అభివృద్ధి కావాలన్నా లేక అక్రమ చొరబాట్ల అరాచకం కావాలనేది ఇప్పుడు అస్సాం ఓటర్ల చేతుల్లోనే ఉండాలి. మరి ఈ అంచనాలపైన మీ అభిప్రాయం ఏంటి? అస్సాంలో భారతీయ జనతా పార్టీ నిజంగానే హ్యాట్రిక్ కొడుతుందా, లేక విపక్ష కూటమి ఏదైనా మ్యాజిక్ ఏమైనా చేయగలుగుతుందా? మీ మనసులో ఏముండదో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ నిజాలు అందరికీ తెలిసే విధంగా మీ మిత్రులకు అలాగే వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, రాజకీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించి మీకు నోటిఫికేషన్ అందాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.